అందరికీ హాయ్ అండి. ఇప్పుడొచ్చేసి ఒక హ్యాండ్ డిజైన్ అయితే చూద్దామండి. కింద కరువులాగా వచ్చేసి పైన పఫ్ అనేది వస్తుంది. చాలా అంటే చాలా బావుంటుందండి. ముందుగా హ్యాండ్ హైట్ ఎంతుందో అంత తీసుకోవాలండి. ఖర్చుతో కలుపుకొని హ్యాండ్ హైట్ మార్కింగ్ చేసుకోండి. డౌన్ వచ్చేసి 3.5 తీసుకున్నాను. చూసారు కదా! నేను పఫ్ కోసం 2.5 ఇంచులు తీసుకున్నాను. మళ్ళీ అదే విధంగా మనకు అడ్డంగా కూడా 2.5 ఇంచులు తీసుకొని ఈ విధంగా నేను కటింగ్ అయితే చేసేసానండి. మీకు మళ్ళీ మార్కింగ్ తోటి చూపిస్తున్నాను చూడండి. పఫ్ కోసం ఈ విధంగా చిన్నగా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకుంటే మన నార్మల్ హ్యాండ్ మార్కింగ్ చేసుకొని పైన పఫ్ కోసం 2 గానీ 2.5 ఇంచులు గానీ లేదంటే 3 అయినా పెట్టుకోవచ్చు. కింద డిజైన్ కోసం చూడండి 2 ఇంచెస్‌కి మార్కింగ్ చేస్తున్నాను. ఇటు వచ్చేసి 2.5 ఇంచులకైతే మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా క్రాస్‌గా మనం ఒక కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసేసుకోవాలి హ్యాండ్‌కు. చూడండి ఇలా డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోండి. మనకు ఒక కర్వ్ షేప్ లాగా వచ్చేస్తుంది. ఇదేంటి అంటే పఫ్‌కును మనకు కింద ఇది వేసుకునేటప్పుడు చాలా అంటే చాలా బాగుందండి డిజైన్ హ్యాండ్‌కు. మనకు ఫుల్ హ్యాండే కాకపోతే కర్వ్ షేప్ వచ్చేస్తుంది. చూసారా ఈ విధంగా పైన వచ్చేసి పఫ్ వేసుకున్నప్పుడైతే లుక్ హైలైట్‌గా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి అయితే ఎవరికైనా ఇలాంటి డిజైన్స్ వేసుకుంటారు కదా, కొంతమందికి హ్యాండ్స్ అయితే ఇలా డిజైన్‌గా వేసుకోవడం అలాంటి వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి అందరూ. చాలా ఈజీగా ఈ కరువుకు కూడా నార్మల్‌గా మన నార్మల్ పాదంతోటే పైపింగ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి. కరువు వచ్చిన దగ్గర మాత్రం టంక్షన్ అనేది లిఫ్ట్ చేసి అక్కడ చిన్న ఇలా క్లాత్‌ను ఈ విధంగా మనము కొంచెం ఫోల్డింగ్ లాగా చేసుకొని మనకు మళ్ళీ ఎటైతే కుట్టాలి అనుకున్నామో అటు సైడ్ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూసారు కదా! ఇలా నీట్‌గా మనకు నార్మల్‌గా రౌండ్ నెక్ ఎలా అయితే వేసుకుంటామో అదేనండి సేమ్ పద్ధతిలోనే అదే విధంగా పైపింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత చిన్న చిన్న కచ్చకైతే పెట్టేసుకోండి. మిడిల్‌లో వచ్చేసరికి కూడా చిన్న కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఓకేనా? చూడండి ఈ చిన్న కటింగ్ ఇట్లా ఈ విధంగా పట్టేసుకొని చిన్న కటింగ్ చేసుకుంటే మనకు ఆ కరువు దగ్గర పైపింగ్ మనము థ్రెడ్ పెట్టుకున్నప్పుడు నీట్ ఫినిషింగ్ తోటైతే వచ్చేస్తుంది. ఇలా నీట్‌గా అన్నిటికి కచకైతే పెట్టేసుకోండి హ్యాండ్ మొత్తానికి. తర్వాత ఏ సైజ్ థ్రెడ్ వేయాలి అనుకుంటున్నారో ఆ సైజ్ యొక్క థ్రెడ్ అయితే తీసుకొని మనం నీట్‌గా రోజు ఎలాగైతే రౌండ్ నెక్‌లకు మనం పైపింగ్ వేస్తామో అదే విధంగా పైపింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూసారా? మన కరువు వచ్చిన దగ్గర కూడా అంతేనండి. మనం ఏదైతే కార్నర్ కరువు ఉంటుంది కదా, అక్కడి వరకు కుట్టుకుంటూ రావాలండి. అలానే స్ట్రెయిట్‌గా క్లాత్‌ని లాగినట్టుగా పట్టుకొని మనకి ఏదైతే కరువు ఉందో ఆ కరువు వరకు కుట్టుకొని టంక్షన్ లిఫ్ట్ చేసి మనం ఇంకో సైడ్ కుట్టే దగ్గరకు టంక్షన్ అనేది పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా. మీకు చెప్పేది అర్థం కాకపోయినా నేను కుట్టే విధానం మీకు చూస్తుంటే అర్థమైపోతుందండి. చూసారు కదా! ఈ విధంగా నీట్‌గా థ్రెడ్ పెట్టుకుంటూ పైపింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్‌గా. మనకిలా వేసుకునేటప్పుడు మనకు బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ కూడా చాలా ఈజీగా అండి. మనకు కొంచెం కర్వ్ షేప్‌లో ఉన్నా కూడా క్లాత్ అనేది ఫోల్డింగ్ అవుతూనే వస్తుంది. మనకెక్కడ ముడత అనేది గానీ, గుంజినట్టుగా కొంచెం ఇట్లా లాగినట్టుగా గానీ ఎక్కడ ఏమి ఉండదండి. నీట్ ఫినిషింగ్ తోటే వచ్చేస్తుంది. ఇలా ఈజీగా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకొని మనం పైపింగ్ గనక వేసుకుంటే వర్క్ అనేది తొందరగా ఫినిష్ అయిపోతుందండి. చూసారా ఇలా నీట్‌గా క్లాత్‌ని ఫోల్డ్ చేసుకొని మనం ఎంతైతే ఖర్చు స్టార్టింగ్ పెడుతున్నామో అదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారా మనకు కొంచెం కర్వ్ వచ్చింది కదా రౌండ్ షేప్ లాగా అక్కడ కూడా క్లాత్ అనేది నీట్‌గా ఫోల్డ్ అవుతుంది చూసారు కదా! మన కర్వ్ దగ్గర కూడా ఏం కటింగ్ అవసరం లేదండి. మనము కొంచెం పైపింగ్ వేసుకునే క్లాత్ కొంచెం వెడల్పు తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమైతుందంటే కటింగ్ చేయకుండా ఇలా ఫోల్డ్ అయిపోతుంది క్లాత్ అనేది. చూసారు కదా! ఇదే విధంగా మొత్తం హ్యాండ్‌కు ఫోల్డ్ చేసుకొని డబుల్ స్టిచ్ వేసేసుకుంటే మనకు కింద హ్యాండ్ డిజైన్ అయితే రెడీ అయిపోతుంది.
చూసారా ఎంత బాగా వచ్చేసిందో. నార్మల్గా ఇలా హ్యాండ్ కుట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. మనకు డ్రెస్కు కానీ బ్లౌజెస్కి అయినా చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఫోల్డ్ చేసేసుకొని మనం ఎంత అయితే పెట్టాలి అనుకుంటున్నామో అందాజకు ఈ విధంగా 2.5 2 చూసుకొని చిన్న కట్టెక్కైతే కటింగ్ చేసుకొని అక్కడి నుంచి మనం పఫ్ అనేది పెట్టుకోవాలి. కొంచెం మంచిగా పఫ్ అనేది ఉండాలి ఎత్తుగా అనుకుంటే షార్ప్నెస్ ఎక్కువ తీసుకోవాలండి. ఇదైతే నేను 2.5 అంటే మరీ హైట్ ఉండదు, అలా అని మరీ అణిగినట్టుగా కూడా ఉండదండి, మీడియంగా ఉంటుంది. చూసారా ఇలా ఈ విధంగా మనకు ఎన్ని అంటే అన్ని 3 4 3 అయితే కొంచెం పెద్ద సైజులో పెట్టుకోవాలి. 4 అనుకోండి కొంచెం చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో పఫ్ అనేది సూపర్గా ఉందండి. ఈ డిజైన్కు పఫ్కు చాలా అంటే చాలా బాగా లుక్ అయితే వచ్చేసిందండి. హ్యాండ్స్ డిజైన్కి అయితే సింపుల్గా ఉన్న చాలా లుక్గా ఉంది. చూసారా ఎంత నీట్గా ఉందో. మనకు కింద కూడా ఒక డిజైన్ లాగా పైన పఫ్ చాలా అంటే చాలా బాగుందండి. సింపుల్గా డిజైన్స్ ఇలాంటివి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హైప్ కూడా చేయండి.